నా పేరు బాలయ్య. మీకు ఇట్లా మీ యొక్క ఫ్లెక్సీ కొట్టించింది మీ మేడము, ఇట్లా ఉంటే మంచిదేనా? మంచిది, చాలా మంచి మనసుతో చేసింది మా మేడం గారు. పిల్లలకు ఉపయోగపడి బుగ్గేలంట, పూలదండలంట, ఇవన్నీ ఇలాంటివన్నీ లేకుండా పిల్లలకు భవిష్యత్తు బాగుంటుంది, పేద పిల్లలకు మనం చేయగలుగుదామని మా మేడం మనసుతో చేసింది ఈ పని. అంటే ఇట్లా ఎవరు ఫ్లెక్సీ పెట్టలేదు ఇంతవరకు. ఇట్లా ఫ్లెక్సీ పెట్టడం కూడా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు అంతా కూడా ఇట్లా ఫ్లెక్సీ కట్టిస్తే మంచిది అంటారా? అంటే ఈమె విద్యావంతురాలు, చదువుకుంది, అన్నీ తెలిసిన ఆమె అన్నీ ఆలోచన చేసి చదువు విలువ తెలుసు కాబట్టి ఆమె ఈ పని పోరాడింది. ఆమె మంచిదే, మీకు అందరికీ మాకందరికి మంచిది. ఇప్పటి నుంచి తీసుకొని వస్తాం. బుగ్గే కాకుండా పెన్నులు, బుక్కులు ఏదన్నా ఉపయోగపడే పిల్లలకు తీసుకొచ్చి మేడం గారికి ఇస్తాం. మీ మేడం ఫ్లెక్సీ కొట్టించింది, మంచి పని చేసింది. వికలాలు బాగా చిన్న వయసులోనే 32 ఏళ్ళకి ఎమ్మెల్యే బండారు శ్యామన అయినది మేలు. పిల్లలకు బీద పిల్లలు అనే వాళ్ళకు ఈ పూలదండలు, ఈ బుకేలు అవసరం లేదని పెచ్చి కట్టించి పెన్నులు కానీ బుక్కులు కానీ తీసుకొచ్చి బల్లో పిల్లలకి ఇస్తే మనం ఎంతో ఉపయోగపడతాము, మన భవిష్యత్తు కూడా ఉంటుందని మా ఎమ్మెల్యే గారు బండారు శ్యామని ఈడ పెచ్చి వేయించింది కోరింది. ఇప్పుడంతా కోరేది పిల్లలు ఎక్కడైనా కానీ ఏ జనరల్ పట్టుకు కానీ ఇంకో పని కానీ యాదానికి కానీ ఇది తీసుకొస్తే మంచి పని పిల్లలకు ఉపయోగపడుతుంది. కొత్త ఆలోచన బ్రహ్మాండంగా పనిచేసింది. ఏం పేరు? పేరు వెంకటనారాయణ. మీ చింగనమలేనా? చింగనమలే. మీ మేడం ఒకటి ఫ్లెక్సీ బయట కొట్టించింది, దాంతో అందరూ బాగా చూసి ఆలోచిస్తున్నారు. అది మేలా మీకు? మేలే. పిల్లలకి చదువుకునే వాళ్ళకి మేలే. పిల్లల గురించి పుస్తకాలు కావాలా ఏదన్నా అంటే ఫ్లవర్లు పూలు తెస్తే ఇట్లా విసిరి బయట పారేస్తారు. ఈ పుస్తకాలు అయితే ఇస్తారు, పిల్లలు చదువుకుంటారు, ఏదన్నా ఉపయోగం కదా, ఏదన్నా ఈ 10 మందికి ఇంకా ఉపయోగం డెవలప్మెంట్ అయ్యేదానికి ఏదైనా కానీ బాగుంటుంది. ఇట్లా ఎమ్మెల్యే అందరికీ చేస్తే మంచిదేనా? ఎమ్మెల్యేలు కూడా మంచిది, అంతా చేస్తే మంచిది. ఏపీ రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన యువ ఎమ్మెల్యేలు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ముఖ్యంగా తమ ఆలోచనలు, తమ విధానాల ద్వారా అందరి చేత మన్ననలు పొందుతున్నారు. తాజాగా సింగనమల ఎమ్మెల్యే ఎన్నికైన బండారు శ్యామని ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ కూడా కార్యకర్తలని, ప్రజలను కూడా ఆలోచన చేసే విధంగా ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా చూడొచ్చు, ఇదే కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే అభినందించేందుకు కార్యకర్తలు తండోపతంగా భారీ ఎత్తున తరలి వస్తున్నారు. వీరందరి కోసం ఎవరు కూడా నన్ను చూసేందుకు, నన్ను అభినందించేందుకు పూల బొకేలు కానీ, శాలువాలు కానీ తేవద్దంటూ కూడా పెద్ద ఫ్లెక్సీ కూడా ఏర్పాటు చేయించడంతో ఇది అందరి దృష్టిని ఆకర్షించిన ప్రస్తుతము మనం చూస్తూ ఉన్నాం. ప్రతి కార్యకర్తలకు, నాయకులకు తెలియజేయడం ఏమనగా, నన్ను కలవడానికి వచ్చిన ఎవరు కూడా ఫ్లవర్ బొకేలు, శాలువాలు, పూలహారాలు, కేకులు తీసుకురావద్దండి. నాపై అభిమానం ఉంటే ఖచ్చితంగా పిల్లలకు ఉపయోగపడే నోట్బుక్స్ కానీ, పెన్స్ కానీ ఇలాంటి తీసుకొని రావాలంటూ కూడా ఫ్లెక్సీ వేయించడంతో దీనిపై అంత ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఇప్పుడు విద్యా సంవత్సరం ప్రారంభమైంది కాబట్టి ఈ విద్యా సంవత్సరంలో పిల్లలకు ఉపయోగపడే బుక్స్ కానీ, పెన్స్ కానీ తీసుకొని వస్తే పేద పిల్లలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయంటూ కూడా ఫ్లెక్సీ ఏర్పాటు చేయించడంతో ప్రస్తుతం ఈ ఫ్లెక్సీ గురించి కానీ ఆమె ఆలోచనల గురించి కూడా అందరూ చర్చ పూర్తిగా నడుస్తుందని చెప్పొచ్చు. ఫ్లెక్సీని తిలకించే వరకు కూడా ఎక్కువ సంఖ్యలో వస్తూ ఉన్నారు. ఇంకా అదే పూల బకేలపై ఇంటూ మార్క్ తీసుకొని రావద్దండి, అంటే పెన్స్, బుక్స్ దగ్గర టిక్ మార్క్ కొట్టి ఉన్న ఫ్లెక్సీని ఏర్పాటు చేయించి అందరి దృష్టిని ఆకర్షించే విధంగా కూడా ఉందని చెప్పొచ్చు. ఎవరు కూడా నన్ను కలిసేందుకు వచ్చిన అందరూ కూడా ఇలాగే ఏర్పాటు చేస్తే కన్నా పేద పిల్లలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా ఎక్కడైతే రూరల్ ప్రాంతాల్లో విద్యకు దూరంగా పెన్నులు, బుక్స్ కొనుక్కోలేని వాళ్ళకి ఖచ్చితంగా ఉపయోగపడే అవకాశం ఉందంటూ కూడా బయట కొంతమంది చర్చించుకునే పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇట్లా యువ ఎమ్మెల్యేలంతా కూడా కొత్త ఆలోచనలతో, అయితే ఇంతకుముందు పాతతరం మాదిరి కాకుండా కొత్త ఆలోచనతో ముందుకు వస్తుండటంతో ప్రజలు కూడా వీటిని స్వీకరిస్తున్నారని చెప్పొచ్చు. ముఖ్యంగా చెట్లు కానీ, మొక్కలు కానీ, లేదా పెన్నులు, బుక్స్ లాంటివి తీసుకొని వస్తే కానీ పర్యావరణానికి కానీ లేదా పేద పిల్లలకు కూడా మేలు జరుగుతుంది అంటూ కూడా బయట చర్చించుకున్న పరిస్థితి నెలకొందని చెప్పొచ్చు. ఇది యువ ఎమ్మెల్యేల ఆలోచన విధానం. వీడియో జర్నీ ప్రసాద్ జగన్, బిగ్ టీవీ, అనంతపురం నుంచి. For more videos like this, subscribe Big TV channel.